చంపడం జరిగింది. అక్కడికి వెళ్ళి ఇంటికి వెళ్ళి స్నానం చేసి యాలల మండల కేంద్రంలో సోమవారం సునీత మహేందర్ రెడ్డి క్రికెట్ టోర్నమెంట్ను ఎమ్మెల్సీ కుమారుడు రినేష్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు సురేందర్ రెడ్డి, సిద్రాల శ్రీనివాస్, జెడ్పీటీసీ సంధ్యారాణి తదితరులు ఉన్నారు. भारत माता की जय, भारत माता की जय। अरे जरा फोटो प्लीज जरा इंटा కొంచెం అడగండి. అరే ముందర పన్నల రాని రాని కదలే కదలే పది సంవత్సరాల నుండి మన దగ్గర గ్రౌండ్ లేకుండే నేను పోయి పర్సనల్గా రినేష్ అన్నతో మాట్లాడినప్పుడు కూడా లేదు తప్పకుండా చేద్దాము చేపిద్దాము అన్నందువల్ల మనం ఈ గ్రౌండ్ని ఇక్కడ ఏర్పాటు చేసుకునే అన్ని విధాలుగా మనకు సహకరించిన రినేష్ అన్న గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అట్లే మేము వెళ్ళినప్పుడు సునీత మేడం గారికి కూడా విన్నవించడం జరిగింది. మేడం మా దగ్గర ఇప్పుడు గ్రౌండ్ లేదు, దాన్ని స్టేడియం చేయాలనే ఉద్దేశంతో ప్రతి యువకుడు వాళ్ళ అభిప్రాయాన్ని వెలిపిస్తున్న అన్నప్పుడు కూడా మనం ఖచ్చితంగా దీన్ని సూచనప్రాయంగా తను అంగీకరించడం కూడా జరిగింది. సో మున్ముందు కూడా మనము పెద్దలు మన మహేందర్ రెడ్డి గారి సహకారంతో, ఎమ్మెల్సీ సహకారంతో, జెడ్పీ చైర్మన్ సునీత మహేందర్ రెడ్డి గారి సహకారంతో, లోకల్లో ఉన్న సీనియర్ నాయకులు అందరినీ కలుపుకొని మరియు యువ నాయకులు ఎవరైనా ఉంటే వాళ్ళందరినీ కలుపుకొని కూడా ఈ స్టేడియంను సాధించే దిశగా మేము ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్సీ గారు, జెడ్పీ చైర్మన్ అందరినీ కలుపుకొని కూడా మేము మా శాయశక్తులా కృషి చేసి స్టేడియంని యాలల్లో నిర్మించే విధంగా మేము ఖచ్చితంగా కృషి చేస్తామని ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మన సునీత మహేందర్ రెడ్డి గారి పేరు పైన క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడము మరియు మా యాలాల మండలం తరఫున వారికి ప్రత్యేకంగా మరి రినేష్ రెడ్డి గారికి మరి సునీత మహేందర్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఏదైతే మారుమూల మన యాలాల మండలం కర్ణాటక పార్టీలో ఉంది వెనుకబడిన ప్రాంతము, ఈ యొక్క వెనుకబడిన ప్రాంతంలోనే మరియు క్రీడా నైపుణ్యాన్ని పెంపొందించాలనే ఉద్దేశంతోనే మరి సోదరుడు సిద్రాల శ్యామ్ గారు కూడా మరి యొక్క కార్యక్రమానికి ఆహరించడం కృషి చేసి వాళ్ళు ఒక టీమ్ గా ఏర్పడి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. రాబో రోజుల్లో కూడా మరి యువకులు ఏదైతే ఎలాంటి కార్యక్రమాలు చేపట్టినా కూడా మరి పట్నం కుటుంబం మన వెంబడి ఉంటుంది కాబట్టి మీరందరూ కూడా వారికి చేదోడుగా ఉండి మరి వారికి సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ, అదేవిధంగా మరి ఈ రోజు గెలుపోవటంలో సహజం ఆట అయిన తర్వాత మరి ఓటమి గెలుపుకు నాంది అన్నట్టు ఓడిపోయిన వారు కృషించకుండా మరి ముందు గెలవడానికి ప్రయత్నించాలి. మరి ఈ టోర్నమెంట్ లో ఎలాంటి లేకుండా మరి అంపైర్లదే తుది నిర్ణయం ఉంటుంది కాబట్టి ఆ యొక్క రూల్స్ కు కట్టుబడి ఉండి మరి ఈ యొక్క పోటీలను విజయవంతం చేయాలని కోరుకుంటూ, మున్ముందు కూడా ఎలాంటి కార్యక్రమాలు ఉన్న యువకులకు మన పట్నం రినేష్ రెడ్డి గారు తోడుంటాడని మరి దానికి అనుగుణంగా
ఈరోజు పట్నం సునీత మహేందర్ రెడ్డి గారి పేరు మీద ఈ యొక్క క్రికెట్ టోర్నమెంట్ ని ఇనాగ్రేషన్ చేయడానికి వచ్చేసిన ముఖ్య అతిథులు యువకుడు పట్నం రినీష్ రెడ్డి గారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాము వేదికపైకి. అదేవిధంగా యాలల్ మండల జెడ్పీటీసీ సంధ్యారాణిని కూడా వేదికపైకి. ఎప్పుడో ఆడుకున్న వాతావరణం చాలా సంతోషంగా ఉంది. ఇదే గ్రౌండ్ లో మేము కూడా ఆడుకున్నాం, ఇక్కడే అందరం కూడా. సో ఈ వాతావరణం చూస్తుంటే అంతే ఇన్ని రోజులు ఎక్కడ పోయినారు వీళ్ళంతా, అందరు ఎక్కడెక్కడ నుండో ఇక్కడికి వచ్చిండ్రు. అంటే మెయిన్ మనకి గేమ్స్ ఉంటే మన ఆరోగ్యం కూడా మనకి హెల్తీగా ఉంటది. కాబట్టి ఇంకొకటి, మనం అందరం ఎప్పుడు ఎక్కడేదో వర్క్ చేసుకుంటాం, కానీ ఇది మనకేంటి అంటే ఒక ఆపర్చునిటీ. మన ఫ్రెండ్స్, పాత చిన్నప్పుడు ఫ్రెండ్స్, ఎప్పుడో స్కూల్ ఫ్రెండ్స్ ఇంటర్లో మిస్ అయి ఉంటారు, లేదు ఇంకెక్కడో వర్క్లో వెళ్ళి అట్లున్న వాళ్ళందరూ కూడా ఇక్కడ ఒక యూనిటీగా ఏర్పడి అందరూ కూడా సంతోషంగా ఈ దాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నట్టు కనిపిస్తుంది వాతావరణం చూస్తుంటే. ఇదే విధంగా మీరు గేమ్ని కూడా స్పోర్టివ్గా తీసుకొని ఎలాంటి భావోద్వేగాలకి గురి కాకుండా ప్రతి చిన్న విషయాన్ని కూడా సానుకూలంగా ఎలాంటి ఇబ్బందులకు గురి కాకుండా గేమ్ని నిర్వహించుకోండి. ఎలాంటిది ఉన్నా కూడా ఆర్గనైజర్స్కి ఇన్ఫార్మ్ చేయండి, మీకు ఖచ్చితంగా వాళ్ళు సహకరిస్తారు. కాబట్టి పట్నం సునీత మహేందర్ రెడ్డి క్రికెట్ టోర్నమెంట్ చేస్తూ చాలా సంతోషంగా ఉంది. చాలా ఘనంగా ఒక పండుగ వాతావరణం మరి నేను చూసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి ఇంకా ఎన్నెన్నో టోర్నమెంట్స్ నేను చేస్తానని మాటిస్తున్నా. కేవలం యువతలో ఉన్న స్ఫూర్తిని బయటపెట్టాలని ఒక మంచి ఉద్దేశంతో మరి మేము ఈ టోర్నమెంట్స్ చేస్తున్నాం. మీరు పెద్దలు చెప్పినట్టే ఒక క్రీడాకారుడిగా గెలిచినా ఓడిపోయినా ఓటమిని, ఒకవేళ ఓడిపోతే ఓటమిని అంగీకరించి మరి అంపైర్ గారి మాటలు విని రూల్స్ మీరు ఫాలో అయ్యి పద్ధతిగా ఆడాలని నేను కోరుకుంటున్నాను, న్యాయంగా గెలవాలని కోరుకుంటూ. అదేవిధంగా మేడం గారు చెప్పినట్టు మినీ స్టేడియం ఒకటి మరి అడిగినారు, అది నేను తప్పకుండా అమ్మగారి వద్ద తీసుకెళ్ళి మరి అది అయ్యేలా చూస్తా అని నేను మాటిస్తున్నాను. ఇకపోతే గ్రౌండ్ విషయానికి వస్తే గ్రౌండ్ చాలా చాలా బాగుంది, చాలా అద్భుతంగా ఉంది. మరి ఇది ఎవరైతే చేసినారో వాళ్ళకి చాలా నా అభినందనలు. మరి ఫస్ట్ టీమ్స్ ఎవరు మీరు? ఓకే, నందిని ఫస్ట్ టీమ్, నందిని టీం, ఇంకా యాలాల్. ఓకే, నందిని టీమ్ వర్సెస్ గోరేపల్లి సీనియర్స్ అంతా. విషింగ్ ఎవ్రీవన్ ఆల్ ది బెస్ట్ అండ్ ప్లే ఫేర్, ప్లే వెల్. థ్యాంక్ యూ.